టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మీ అలవాట్లు అనేవి మీకు ఆయుధాలు లాంటివి అనమాట. అలవాట్లు మంచివైతే ఖచ్చితంగా అమాంతం నిన్ను ఎంతో ఎత్తుకు కూడా తీసుకెళ్తాయి. అవే అలవాట్లు చెడ్డవి అయితే నిన్ను అమాంతం అంత ఎత్తులో ఉన్న కిందకి తోసేసి నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తాయి అన్నమాట. ఏది అయినా అమాంతంగా పైకి వెళ్ళాలన్నా అధఃపాతాళానికి వెళ్ళాలన్నా ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది. ఎందుకు అంటే వాటిని డిసైడ్ చేసే ఆయుధాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, మీలోనే ఉన్నాయన్నమాట. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మంచికి ఉపయోగించుకోవాలా, చెడుకు ఉపయోగించుకోవాలా, ఏ విధంగా మిమ్మల్ని ఉన్నతంగా ఉండేలాగా చేసుకోవాలా, లేదు అంటే మిమ్మల్ని అందరూ చీకొట్టేలాగా చేసుకోవాలా, ఏ విధంగా నువ్వు సమాజంలో బతకాలి, ఏ విధంగా నిన్ను నువ్వు కోల్పోకుండా అందరి ముందు ఒక మనిషిలాగా నిలబడాలి, ఒక మంచి మనిషిలాగా నిలబడాలి. ఇవన్నీ కూడా నీ చేతుల్లో ఉన్న నీ ఆయుధాలే డిసైడ్ చేస్తాయి. టోటల్గా నువ్వే డిసైడ్ చేస్తావు అనమాట. మీకు చాలా టాలెంట్ ఉంది అనుకుందాం, కానీ మీకున్న అలవాట్ల వల్ల మీకు ఎవ్వరూ కూడా జాబ్ కూడా ఇవ్వట్లేదు. మీ టాలెంట్ ఎంత ఉన్నా కానీ అది ఎవరికి ఉపయోగపడడం లేదు. ఎవరికి అనేది పక్కన పెడితే ఫస్ట్ మీకు కూడా ఉపయోగపడడం లేదు. మిమ్మల్ని సమాజంలో మంచిగా నిలబెట్టే ఒక ఆయుధము మీ నాలెడ్జ్. కానీ దాన్ని మీరు అలవాట్లు ఏవైతే ఉన్నాయో చెడ్డ అలవాట్లు అవి పైకి రానివ్వకుండా చేస్తున్నాయన్నమాట. అలాంటప్పుడు ఏ అలవాట్లు నేను ఉంచుకోవాలి, ఈ చెడు అనే దాన్ని వదిలేసి నేను నాకున్న మంచిని పంచాలి, అది నాకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలని మీరు అనుకుంటే అది నిన్ను ఎంతో ఎత్తుకు ఎదిగేలాగా చేసి నిన్ను అక్కడ నిలబెట్టి మరి చక్కగా హ్యాపీగా ఉంచేలాగా చేస్తుంది. అలాగే ఒకళ్ళకి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అని అంటే వాడు ఎంత మంచివాడైనా కానీ ఆ ఒక్క చిన్న చెడ్డ అలవాటు వల్ల అందరి దగ్గర చెడు పేరే తెచ్చుకుంటూ ఉంటాడనమాట. మంచి అందరూ అంటారు, మంచిని ఎవరు చెప్పుకోరు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనుషుల తీరు ఎంతైనా మంచి చెయ్యి, ఒక చిన్న చెడు జరగగానే ఆ మంచి అంతా ఏ నదిలోనో కొట్టుకుపోయి ఆ చెడుని గురించే మాట్లాడతారనమాట. అలాగే మనం ఎంత మంచి వాళ్ళమైనా మనలో ఉన్న మంచి మొత్తాన్ని పక్కకు నెట్టేసి ఆ చెడు గురించే మాట్లాడతారు. ఇప్పుడు సహజంగా అండి, ఇంట్లో అయినా పిల్లలు ఎంతో మంచి చేసినప్పుడు తల్లి అప్పుడప్పుడు పొగుడుతుంటుంది. బట్ కానీ చెడు చేయంగానే మంచి చేసినప్పుడు ఒక్కొక్కసారి దాన్ని ఇది చేసావని దాన్ని మెన్షన్ చేయకపోయినా చెడు చేయంగానే వెంటనే ఇది చేసావు అని చెప్తుంది. అలాగే మనుషుల తీరనమాట. మంచి ఎన్నైనా చేయని ఒక చిన్న చెడు జరగగానే అదే హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు పాలల్లో కానీ ఒక చిన్న నిమ్మ చుక్క కానీ సాల్ట్ కానీ ఏదైనా పడితే అది ఎలా విరిగిపోయిద్దో అప్పుడు ఆ పాలకు ఉన్నటువంటి గుణం ఏదైతే ఉంటుందో అది దాన్ని కోల్పోతుందో, అలాగే ఎంత మంచి చేసినా ఒక చిన్న చెడు అనేది మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది అనమాట. అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరు అనుకోవచ్చు, మరి ఇంకా మంచి చేసేది ఏముంది, మనిషి అన్నాక చెడు ఉంటాయి కొన్ని. మంచి ఎంత చేసినా అది మరుగున పడిపోయి ఆ చెడే హైలైట్ అయినప్పుడు ఎందుకు మంచిగా ఉండాలి అని చెప్పేసి. ఏం లేదండి, మంచిగా ఉండాలి అనేది ఎవరో కోసం కాదు, మీకోసం మీరు మంచిగా ఉండాలి. మీకు మంచి అలవాట్లు ఉంటే మీ నెక్స్ట్ జనరేషన్ ఆ మంచిని నేర్చుకుంటారు. మీకు మంచి అలవాట్లు ఉంటే, మంచి గుణం అనేది ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది. అది మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఉపయోగపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నిలబడేలాగా చేస్తుంది. కాబట్టి మంచిగా ఉండని అని చెప్తారు, కానీ 10 మంది ఏదో అంటారు అన్నదానికి మీరు మంచిగా ఉండొద్దు. మీకోసం మీరు మంచిగా ఉండండి. సో అదండి, ఎవరో కోసమో ఏదో చెయ్యాలి, ఏదో ప్రశంసలు పొందాలి, సో ఒక పెద్ద బహుమతి, ఒక ఆస్కార్ లెవెల్ బహుమతి ఇచ్చేస్తారు మనకి అని కాదు. ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ నీ కోసము, నీ వాళ్ళ కోసము చేసుకో. ఫస్ట్ నీ కోసం చేసుకో, అదే నీ కుటుంబం మొత్తానికి కూడా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.